అట్లాగే చాలా మంది ఈశాన్య స్థలం అని చెప్పేసి కొనుక్కోవడం, లేకపోతే ఈశాన్యం అంత బాగుంది, ఈశాన్యం వైపు చాలా బాగుంది, ఎందుకంటే ఈశాన్యం అంటేనే ఈశ్వరుడి స్థానం అన్నట్టు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు అనేవి వస్తుంటాయి. ఎందుకంటారు? అంటేనమ్మా అన్ని స్థలాలు అతి ప్రధానమైన స్థలం ఈశాన్య స్థలం అని ఎగబడి కొనేస్తుంటారు, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి కొనేస్తుంటారు. ఈశాన్య స్థలాలు 8 రకాలమ్మా. ప్రథమ శ్రేణి స్థలము, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, 8వది అధమ శ్రేణి అమ్మ. దాంట్లో అంటే ఈశాన్య స్థలంలోనే అందరు వెళ్తారు. మాకు తెలిసింది తూర్పు రోడ్డు ఉంది, ఉత్తరం రోడ్డు ఉంది. ఈశాన్య స్థలం అని మనం తీసుకుంటున్నాం కానీ అది పంచమ శ్రేణి స్థలమా, అధమ శ్రేణి అంటే 8వ గ్రేడ్ అమ్మ. అయితే ఇక్కడ ప్రథమ శ్రేణి స్థలం ఎలా ఉంటుందంటేనమ్మా 4 మూలలు రెక్టాంగిల్లో, అంటే ఉదాహరణ 60x60 ఉందనుకుందాం. 2 ప్రధాన రోడ్లు, 2 రోడ్లు కూడా పడమర నుండి తూర్పుకు రోడ్డు సాగుతుంది, దక్షిణం నుంచి ఉత్తరానికి రోడ్డు క్లియర్ గా నడక సాగుతుంది. ఎత్తు పల్లాలు కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి పల్లం, పడమర నుంచి తూర్పు పల్లం ఉండి పరిసరాల ప్లాట్లు అన్ని కూడా ఎక్కడ కుడియ వేద దోషాలు లేకుండా పరిసరాలు కూడా బాగుండాలి కదమ్మా. అది ప్రథమ శ్రేణి కిందకి గుర్తిస్తాము. అలా కాకుండా దాంట్లో టీ జాయింట్స్ ఉంటాయమ్మా. అంటే పడమర రోడ్డు వచ్చేసి మనకు తూర్పు రోడ్లో కలిసేస్తుందమ్మా. అంటే పడమర నుంచి తూర్పు ఉత్తరం రోడ్డు వచ్చి తూర్పు రోడ్లో బ్లాక్ అయిపోతుంది, దాన్ని టీ జాయింట్ అంటారమ్మా. అయితే ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి ఆ రోడ్డు వెళ్తుంది కానీ టీ జాయింట్ అక్కడ బ్లాక్ అయిపోతుంది చూడమ్మా. దాన్ని మేము 3వ గ్రేడ్ అంటే తృతీయ శ్రేణి అని నిర్ధారణ చేస్తామమ్మా. అంటే ఆ స్థలాన్ని బట్టి, ఆ ఒక్క రోడ్డును బట్టి కాదమ్మా, పరిసరాల ప్రభావం. పక్కన కూడా వాళ్ళు వాస్తుకుంటే మనం బాగుంటాం కదమ్మా. ఇప్పుడు మనం వాస్తు ప్రకారం కట్టుకున్నాం, మన పక్కన వాళ్ళకి అసలు వాస్తే లేదు, అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం కూడా నివాసం ఉండలేం కదా. అందుకని మనము బాగుండాలి, మన పరిసరాలు అందరూ కూడా బాగున్నప్పుడే అక్కడ ఏదైనా మనం మంచి చేయగలుగుతాము. కానీ మన పరిసరాలు కూడా బాగలేనప్పుడు వాతావరణము, మనం ఎంత వాస్తు బలం కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ అధమ శ్రేణి స్థలం చాలా ఇబ్బంది అమ్మా. అది అధమ శ్రేణి స్థలం అంటేనమ్మా మనకు తూర్పు రోడ్డు ఉందనుకోండి, ఉదాహరణకమ్మా ఈశాన్యంలో బ్లాక్ అయి ఉంటుంది, ఉత్తరం రోడ్డు ఈశాన్యంలో బ్లాక్ అయి ఉంటుంది. అంటే ఎంతసేపు మనం తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టుకుంటాం, అక్కడ నుంచి అదేం చేస్తామమ్మా దక్షిణానికైనా వెళ్ళాలి, లేదంటే ఈ రోడ్డు పడమరకైనా మనం వెళ్లాల్సి ఉంటుంది. అంటే తూర్పు ఉత్తరాలు నడక సాగవు అనమాట. అది అధమ శ్రేణి స్థలము. అలాంటి స్థలాల్లో నివాసం అసలు ఉండకూడదమ్మా. ఎంత గొప్ప వాస్తుతో మనం గృహ నిర్మాణం చేసినా కూడా రాబోయే రోజుల్లో సత్ఫలితాలు ఇవ్వవు. అందుకనమ్మా ఒక్కరు టీ జాయింట్ అండ్ ఇస్ బెటర్. అందుకనమ్మా ఈశాన్య స్థలం అనే మనం కొంటున్నాం కానీ 8 రకాల స్థలాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ 8 రకాల స్థలంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఈశాన్య స్థలంలో చాలా ఇబ్బందులు ఉంటాయమ్మా. కొన్ని స్థలాలు ఈశాన్యం చూస్తుంటాయి, కొన్ని స్థలాలు తూర్పు చూస్తుంటాయి, కొన్ని స్థలాలు బాగా ఆగ్నేయం చూస్తూ ఉంటాయి అనమాట. కొంతమంది ఏం చేస్తారు, రోడ్ వచ్చేసి ఒక 120 డిగ్రీలో ఉన్నప్పుడు లోపల ఇల్లు వచ్చేసి 90 డిగ్రీలో కట్టేస్తూ ఉంటారు. కట్టుకోవచ్చు కానీ అక్కడ కూడా వాస్తు వక్రతలై సత్ఫలితాలు ఇవ్వదు. అందుకేనమ్మా కొన్ని ఇండ్లకు, కొన్ని సైట్లకి రోడ్డును అనుసరించి ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది, కొన్ని గృహాలకి ప్లాన్ అనుసరించి కట్టుకోవాల్సి ఉంటుంది. అందుకేనమ్మా ఈశాన్యం అనేది ముఖ్యం కాదు, అందులో 8 గ్రేడ్లు ఉన్నాయి. ఆ గ్రేడ్లలో మనం వాస్తు బలాన్ని, ఇప్పుడు ఉదాహరణకమ్మా మనము తృతీయ శ్రేణి స్థలం తీసుకున్నాం, ప్రథమ శ్రేణి ప్లాన్ తీసుకొని కట్టుకుంటే మనకు ద్వితీయ శ్రేణి ఫలితాలు వస్తాయి చూడండి అమ్మా. అంటే మనలో ఉందన్నమాట మార్పు. అందుకేనమ్మా మా ఆఫీస్ నుంచి కూడా నేను ఆర్కిటెక్ట్ డిజైన్ చాలా చక్కటి డిజైన్స్ ఇస్తానన్నమాట. బాగా నాకు డిజైన్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. అదే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈశాన్యంలో కూడా ఫిల్లర్ వేస్తూ ఉంటారు పూర్తి. ఎందుకనమ్మా ఇవన్నీ పరిణువులో తీసుకున్న తర్వాత వాస్తు చెప్పడం కుదురుతుంది.